అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా విచిత్రమైన కానీ ఎంతో ముఖ్యమైన ఒక సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక విషయం ఆలోచించండి. ఒక వ్యక్తికి సొంత భూమి ఉంది. అది తనదే అని చెప్పడానికి ప్రభుత్వ ఉత్తర్వు కూడా ఉంది. కానీ దాన్ని అమ్ముకోడానికి వెళ్తే మాత్రం కుదరదు అంటారు. అసలీ చిక్కుముడి ఏంటి, దీని వెనుకున్న కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అవును, ఇదే అసలు ప్రశ్న. ఒక భూమి ఒక వ్యక్తిదే అని సాక్షాత్తు ప్రభుత్వ కమిటీనే ఆర్డర్ పాస్ చేసింది. అయినా సరే ఆ భూమిని రిజిస్టర్ చేయడానికి వెళ్తే అధికారులు కుదరదు అంటున్నారు. ఈ అయోమయ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది? ఇది ఏదో ఊహించి చెప్తున్న కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన దుద్దుకుంట రమణారెడ్డిగారు ఎదుర్కొన్న నిజమైన సమస్య. ఆయన కథ ద్వారానే మనం ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోబోతున్నాం. సరే, ఈరోజు విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా రమణారెడ్డిగారి పోరాటం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అసలీ చుక్కల భూములు అంటే ఏంటి, వాటిని పరిష్కరించడానికి వచ్చిన 2017 చట్టం ఏంటి, ఆ చట్టం అమలులో వ్యవస్థ ఎక్కడ దెబ్బతింది, చివరగా కోర్టు ఎలా జోక్యం చేసుకుంది, ఇంకా భూయజమానులకున్న హక్కులేంటి అనే విషయాలు చర్చిద్దాం. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్దాం. అసలు రమణారెడ్డిగారు ఫేస్ చేసిన సమస్య ఏంటి, దాని మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. రమణారెడ్డిగారికి నెల్లూరు జిల్లాలో సుమారు 3.66 ఎకరాల భూమి ఉంది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఎప్పటివో పాత రెవెన్యూ రికార్డులలో యజమాని పేరు రాయాల్సిన చోట కొన్ని చుక్కలు పెట్టారు. అంతే, దాంతో దాన్ని చుక్కల భూమి అని వర్గీకరించారు. దీనివల్ల అధికారులు వెంటనే దాన్ని ప్రభుత్వ భూమిగా భావించి అమ్మకాలు జరగకూడని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చేశారు. ఫలితంగా ఆయన తన సొంత ఆస్తిని అమ్ముకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నమాట. అసలీ చుక్కల భూమి అంటే ఏంటి, ఈ సమస్య ఎలా మొదలైంది, దీని వెనక ఉన్న చరిత్రేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని దశాబ్దాల క్రితం, అంటే బ్రిటిష్ కాలంలో గాని ఆ తర్వాత జరిగిన భూ సర్వేలప్పుడు గాని కొన్ని భూముల ఓనర్స్ ఎవరో అధికారులకు సరిగ్గా తెలియలేదు. అప్పుడు వాళ్ళేం చేశారంటే, రీసెటిల్మెంట్ రిజిస్టర్లోని పట్టాదారు కాలంలో పేరు రాయకుండా సింపుల్గా కొన్ని చుక్కలు పెట్టేశారు. ఆ రోజు వాళ్లు పెట్టిన చిన్న చుక్కలే ఈరోజు లక్షలాది మంది భూ యజమానులకు ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. చూడండి, ఇదే అసలు తేడా. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎడమవైపు చూడండి, ప్రైవేట్ పట్టాభూమి, యజమాని పేరు క్లియర్గా ఉంటుంది. సో దాన్ని ఈజీగా అమ్మొచ్చు, కొనొచ్చు. కానీ కుడివైపు చూడండి, ఈ చుక్కల భూమి, ఇక్కడ యజమాని పేరు దగ్గర కొన్ని చుక్కలుంటాయంతే. ఆ ఒక్క కారణంతో దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీగా చూస్తారు, వెంటనే దాన్ని అమ్మకూడని నిషేధిత జాబితాలో పెట్టేస్తారు. అంటే ఆలోచించండి, కేవలం కొన్ని చుక్కలు ఒక ఆస్తి తలరాత్తనే మార్చేస్తున్నాయన్నమాట. రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద సమస్యగా మారిన దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అసలు ఆ చట్టం ప్రకారం ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం పూర్తి పేరు ఆంధ్రప్రదేశ్ చుక్కల భూముల రీసెటిల్మెంట్ రిజిస్టర్లో నవీకరణ చట్టం 2017. ఇది 2017 జూన్ 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ చుక్కల భూముల రికార్డులను సరిచేసి అసలైన యజమానులకు వాళ్ల హక్కులు తిరిగి కల్పించడం. ఈ చట్టం ఒక క్లియర్ ప్రాసెస్ చూపిస్తుంది. ఫస్ట్, భూ యజమాని తహసీల్దార్కు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 30 రోజుల పబ్లిక్ నోటీస్ ఇస్తారు, ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పమని. ఏ అభ్యంతరాలు రాకపోతే ఫైల్ జిల్లా కమిటీకి వెళ్తుంది. అక్కడ కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీ ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది. మన రమణారెడ్డిగారు ఈ ప్రాసెస్ను అక్షరాల ఫాలో అయ్యారు. ఆయనకు ఫేవరబుల్గా ఆర్డర్ కూడా వచ్చింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. సిస్టమ్ మొత్తం అక్కడే ఆగిపోయింది. ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయిందో. చూడండి, 2018 నవంబర్లోనే జిల్లా కమిటీ అది రమణారెడ్డిగారి ప్రైవేట్ భూమి అని ఆర్డర్ ఇచ్చింది. కాని ఆ తర్వాత దాదాపు 2 ఏళ్లపాటు అధికారులు ఏ పని చేయలేదు. చట్టప్రకారం నెల రోజుల్లో జరగాల్సిన పని 2 ఏళ్లు గడిచినా జరగలేదంటే ఆలోచించండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ 2017 చట్టములోనే చాలా ఖచ్చితమైన టైమ్ లైన్స్ పెట్టారు. కమిటీ ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల్లోపే రెవెన్యూ రికార్డులను అలాగే ఆ నిషేధిత జాబితాను మార్చాలని చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. కాని ఈ కేసులో ఆ రూల్ని పట్టించుకోనేలేదు. అధికారుల ఈ జాప్యంపై హైకోర్టు కూడా చాలా ఆశ్చర్యాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసింది.
న్యాయమూర్తి తన తీర్పులో ఏమన్నారంటే, ఆర్డరిచ్చి ఇన్నేళ్లైనా ఏ చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ అధికారులు పట్టించుకోనప్పుడు ఉన్న ఒకే ఒక్క దారి హైకోర్టు తలుపు తట్టడమే. రమణారెడ్డిగారు అదే చేశారు. హైకోర్టు తీర్పు చాలా సూటిగా స్పష్టంగా ఉంది. ఫస్ట్, అధికారుల ఆలస్యం ఏమాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. రెండోది, చట్టంలో ఒక ప్రాసెస్, ఒక టైంలైన్ పెట్టినప్పుడు ప్రభుత్వ అధికారులు దాన్ని పాటించి తీరాలి అనే ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేసింది. దీని ఆధారంగా కోర్టు అధికారులకు చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అధికారులకు 2 నెలల కఠినమైన గడువు ఇచ్చింది. ఈ 2 నెలల్లోగా ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేయాలని, అలాగే యజమాని ఏవైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తే వాటిని వెంటనే ప్రాసెస్ చేయాలని చాలా స్ట్రిక్ట్గా ఆదేశించింది. సరే, ఇప్పుడు ఈ ఒక్క కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఇది ఎలాంటి పాఠం చెప్తుందో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలు ఇవి. 1. చుక్కల భూముల సమస్యకు 2017 చట్టం ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. 2. ఆ చట్టంలో అధికారులకు టైం లిమిట్స్ కూడా ఉన్నాయి. 3. జిల్లా కమిటీ ఇచ్చిన ఆర్డర్ అనేది ఒక పవర్ఫుల్ లీగల్ టూల్. 4. అధికారులు స్పందించకపోతే కోర్టుకు వెళ్లి చట్టాన్ని అమలు చేయించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థతో పోరాడుతున్నప్పుడు పట్టుదల చాలా అవసరం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక చట్టం చాలా క్లియర్గా ఉంది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే దాన్ని అమలు చేయడానికి మళ్లీ కోర్టుకి వెళ్లాల్సి వస్తే మన పరిపాలనలో జవాబుదారీతనం, చట్టబద్ధమైన పాలన అనేవి ఏ స్థాయిలో ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి.